హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది చికెన్ లగన్ అంటారు దీన్ని. ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం. అంటే రెసిపీ మొత్తం పెట్టలేదు, మీకు కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్త డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేస్తుంది. అది ఎలా చేసింది ఏంటి అనేది నేను మొత్తం తీయలేదు, మామూలుగా పెడుతున్నాను. మీకు ఒకవేళ కావాలి ఇది రెసిపీ అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ దానిలోకి కలుపుకోవడానికి రైస్ లోకి చారు చేస్తున్నాను ఆ స్టైల్లో. మా అత్త స్టైల్లో చికెన్ చేస్తుంది. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలంట ఫ్రెండ్స్. ఇంకిపోయినాక తర్వాతనే మనం ఇందులోకి ఏమేం చేసుకోవాలనేది చూపిస్తాను. మా అత్త చేసేటప్పుడు నాకు తెలియదు ఈ రెసిపీ అనేది, మా అత్త చేస్తే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటదేమో. తర్వాత కరివేపాకు పక్కన పెట్టేశాము. మొత్తం ఇది అయిపోయినాక ప్రాసెస్ అనేది చూపియాలి. మీకు కావాలి ఈ రెసిపీ అనుకుంటే మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రెసిపీ మొత్తం చేసి చూపిస్తాను ఒకసారి. ఇవ్వండి ఫ్రెండ్స్, అవి మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయినాక విడిగా తీసేస్తుంది మా అత్త. వాటర్ అసలు ఒక్క చుక్క కూడా ఉండకూడదు, అందుకోసం అని చెప్పేసి తీసేస్తుంది. ఇప్పుడు ఏమేమి వేస్ట్ చేస్తుంది అనేది చూపిస్తాను. మొత్తం తీసేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడంలో కింద కొద్దిగా అంటింది ఫ్రెండ్స్, అంతే. అంటడం అంటే ఎక్కువ ఏమి ఇది కాలేదు, నార్మల్గా తగిలింది. ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ వేసింది ఫ్రెండ్స్, అంతే, ఎక్కువ ఏమి వేయలేదు. ఉడుకుతా ఉంది చారు. तेल नहीं तो कितना तेल आया देखो इसमें। చికెన్ లగన్ అంట ఫ్రెండ్స్ ఇది. టేస్ట్ చూడాలి, చూసినప్పుడు చూపిస్తా కుదిరితే, లేదంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే, వేడి వేడిగా రైస్ విత్ చారు అది నంచుకొని తినేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.